నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి అందరి ఫలితాలు, అలాగే నేటి పంచాంగ వివరాలు, అలాగే నేడు ద్వాదశ రాశుల వారు అందరూ కూడా పాటించదగ్గ పరిహారాలు ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం. మా ముందుగా పంచాంగ వివరాలు తెలియచేయండి. 23/3/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:09, తిథి నవమి ఉదయం 5:37, నక్షత్రం పూర్వాషాఢ రాత్రి తెల్లవారుజామున 4:18, యోగాలు వరియాన్ సాయంత్రం 5:59, కరణము తైతిల సాయంత్రం 5:36, భవ ఉదయం 5:38, రాహుకాలం సాయంత్రం 4:37 నుంచి 6:09, గుళికకాలం మధ్యాహ్నం 3:06 నుంచి 4:37, యమగండం మధ్యాహ్నం 12:04 నుంచి 1:35, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుంచి 12:28, దుర్ముహూర్తం సాయంత్రం 4:31 నుంచి 5:20, అమృతకాలం రాత్రి 11:19 నుంచి 12:59, వర్జ్యం మధ్యాహ్నం 1:21 నుంచి 3:01 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశి యొక్క ఫలాలు చూసినట్లయితే, ముందుగా వీరికి ఈ రోజున దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల్ని కలవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా తండ్రి, తల్లి మొదలైన పెద్దలతో కలిసి తీర్థయాత్ర నిమిత్తం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ప్రతి విషయంలోనూ సంతృప్తి అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఆ అసంతృప్తిని జయించడానికి తప్పనిసరిగా వీరు శ్రీరామ జయరామ చేయడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యమైన విషయాల్లో, అంటే అది ఏదైనా విద్యకు సంబంధించి కానీ, వృత్తికి సంబంధించి కానీ, ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లో కానీ తల్లిదండ్రులు ఇద్దరినీ సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి. తదుపరి రాసినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం రాకుండా ఉండడానికి మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చు వల్ల కానీ, అనుకోని ప్రయాణాల వల్ల కానీ కొంత అసంతృప్తికి కానీ, కొంత అసౌకర్యానికి కానీ గురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు అలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని తట్టుకునే మనస్థితిని తెచ్చుకునే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం చాలా చక్కగా ఉంటుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే శ్రమకి తగిన ఫలితం అనేది ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఊహించని విధంగా వ్యక్తులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తగా వ్యవహరిస్తూ పనులు సాధించుకోవాలి. అలాగే వృత్తి కొరకు చేసే ప్రయత్నాలలో నూతన అవకాశాలు లభ్యమైనప్పటికీ దాన్ని ఉపయోగించుకునే వైనంలో రకరకాలుగా ఆలోచిస్తారంటే ఇది ఎంతవరకు చేస్తే మంచిది, ఎంతవరకు ఒకేసారి వాళ్ళకి వచ్చే 2-3 ఆఫర్స్ వల్ల డెసిషన్ ఎలా తీసుకోవాలన్న విషయం మీద ఎక్కువ ఫోకస్ చేయడం బట్టి తొందరగా నిర్ణయం తీసుకోవడానికి వెంటనే వాళ్ళు స్పందించకుండా ఆగడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా నైపుణ్యాలు పెంచుకుంటూ ఏ విధానంలో ముందుకు వెళ్ళాలన్న విషయం మీద మాత్రం ఎక్కువ దృష్టిని సారిస్తారు. సింహరాశి. మా సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వాళ్ళకి మానసిక తృప్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. సృజనాత్మకత అనేది ఎంతో చక్కగా ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు అనేవి ఏర్పరచుకుంటారు. అది భవిష్యత్ ప్రణాళికల కొరకు కావచ్చు, లేకపోతే ఇష్టపడిన వ్యక్తుల కొరకు కావచ్చు. ఎక్కువ శాతం ధనాన్ని ఖర్చు చేసి ఆనందాన్ని వాళ్ళు పొందడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంది. అలాగే ఏదన్నా సృజనాత్మకతకు సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు రాణించడానికి, వాటికి సంబంధించిన అవకాశాలు రావడానికి ఎక్కువ ఉండే రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. కన్యా రాశి. మరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయండి? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణమైనా, లేకపోతే తల్లి యొక్క ఆరోగ్య విషయం కానీ, ఆదాయ విషయాలు కానీ,
వ్యవసాయ సంబంధించిన విషయాలు అన్నీ కూడా వీళ్ళు అనుకున్నట్టుగా క్రమబద్ధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ఎక్కువ స్థితిలో వీళ్ళు దృష్టిని సారిస్తారు. వీళ్ళు ఆశించిన స్థాయిలో కుటుంబంలో డిసిప్లిన్ అనేది లేకపోవడం కానీ, రెగ్యులారిటీ అనేది లేకపోవడం వల్ల కానీ కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. అయినప్పటికీ వీళ్ళు తమ వాక్చాతుర్యంతో, సమయస్ఫూర్తితో ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ఆ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మరల్చుకుంటారు. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశి వాళ్ళకి తమ శక్తి సామర్థ్యాల మీద చాలా నమ్మకం అనేది ఏర్పడుతుంది. చాలా చక్కగా ఎఫర్ట్స్ చూపిస్తారు, అనుకున్న ఫలితాలు సాధిస్తారు. చక్కగా ప్రతి విషయంలోనూ మంచి గోల్ ఏర్పరచుకొని దానిలో ముందుకు వెళ్ళిపోవడానికి వాళ్ళు తమ యొక్క తోబుట్టువులు కానీ, కొలీగ్స్ కానీ వారి యొక్క సహకారాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి లేకపోతే తండ్రి పాటు సమానమైన పెద్దలు ఎవరున్నప్పటికీ తండ్రి సమానులైన పెద్దలు అందరితో కూడా చక్కగా ఈ రోజున మాట్లాడి, అలాగే ఏదైనా వ్యాపారవేత్తలు ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వైపు ఉన్న వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ వాళ్ళ పలుకుబడిని ఉపయోగించుకొని వీళ్ళు వాళ్ళ ఫీల్డ్లో ఎదగడానికి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి ఈ రోజున చర్చలు జరుపుతారు. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత నిలుపుదల అనేది ఏర్పడుతుంది. అంటే ఎదురు చూసిన విధానాల్లో రావాల్సిన డబ్బులు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కానీ, ఏదైనా ఎక్కడన్నా వీళ్ళు పెట్టిన ధనం విషయంలో అది కొంత ఆగడం, అలాగే ఇంకా కొత్త కొత్త మార్గాల్లో ధనాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా పెడితే బాగుంటుందనే ఆలోచనలు అధికంగా చేయడం, ఆ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు అనేది వీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల, అంటే మీ యొక్క ఆలోచన విధానం అవతల వారి యొక్క ఆలోచన విధానాన్ని పొసక్కపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు మీ అంతటి మీరే నిర్ణయం తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అవి సామాన్య ఫలితాలే ఇస్తాయి తప్ప పెద్ద చెప్పుకోదగిన స్థాయిలో ఉండడం అనేది తక్కువ. అలాగే కుటుంబానికి ముఖ్యులు అనుకోని అతిథులు రావడం అనేది, అలాగే కుటుంబ వాతావరణంలో కొంత విందు వినోదాల్లో మొదలైన వాటిలో పాల్గొనడం, కుటుంబంలో ముఖ్యంగా మీ యొక్క సంతానంతో మీరు మాట్లాడిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వారికి అనుకూలంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. ధనస్సు రాశి. మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగత శ్రద్ధ, ఆరోగ్య రీత్యా ఏర్పడడం, అలాగే మీ మీద మీరు విలాసవంతంగా ఖర్చు పెట్టుకోవడానికి ఎక్కువ ఆలోచనలు చేస్తారు తప్ప అది పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం అనేది కొంతవరకు తక్కువగానే ఉంటుంది. అలాగే ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ఆకస్మికమైన అవకాశాలు, అనుకోని ఖర్చులు రెండు సమాంతరంగా ఉండడం, అదే సమయంలో నూతన అవకాశాలు వృత్తికి సంబంధించి ప్రస్తుతం చేస్తున్న వృత్తి ఉన్నప్పటికీ కూడా నూతన అవకాశాలు, సడన్ చేంజెస్ చేస్తున్న వృత్తిలో అప్ అండ్ డౌన్స్ అనేవి ఏర్పడడం, దానివల్ల ఉన్న వృత్తిలోంచి బయటికి వద్దామా అనే ఆలోచనలు రావడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కూడా మీకు కొంత ఈ రోజున దానికి సంబంధించి చాలా ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి? మకర రాశి వాళ్ళ విషయం మనం తీసుకునేటప్పటికీ ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేసుకుంటారు. ఆర్థికంగా చాలా వరకు వీళ్ళకి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతూ ఇతరుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా కుటుంబ సభ్యులు, అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది మీకు లభ్యమవ్వడం, దాని ద్వారా మీరు ముందుకు వెళ్ళే కార్యక్రమాలని కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజునే భావన చేయొచ్చు. కుంభరాశి. మా కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా ఎదురు చూస్తున్న విషయాలు చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. అది వృత్తి మార్పు కోసం కొరకు కావచ్చు, విదేశీ యానం కొరకు కావచ్చు, చిన్ననాటి మిత్రులు, మీతో పాటు చదువుకున్న వాళ్ళు, లేకపోతే మీ యొక్క అన్నదమ్ములు ఎక్కడన్నా విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ, ఎవరో ఒకరి యొక్క సంప్రదింపులు, సలహా సహకారాలతో కానీ, లేకపోతే మీడియా రంగంలో ఉండేవాళ్ళకి కానీ నూతన అవకాశాలు, లేకపోతే ఆల్రెడీ వెళ్ళొచ్చిన ఇంటర్వ్యూలు ఏదైనా ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలంగా చర్చలు జరగడం, దాని విషయంలో మీరు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ ఈ రోజున కృషి చేయడం, దాని మీద ఈ రోజున ఎక్కువగా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా మనం బలంగా భావించవచ్చు. మీనరాశి. మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీనరాశి వాళ్ళకి వాళ్ళు ప్రస్తుతం చేస్తున్న వృత్తి విషయంలో ఎక్కువ స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది.
తగిన గౌరవం అనేది ఏర్పడుతున్నా కూడా ఆదాయ విషయంలో పెద్దగా చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు లేకపోయినా శ్రమ బాధ్యతలు అనేవి మాత్రం అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా నూతన బాధ్యతలు, నూతన పొజిషన్ అంటే ఉన్న పొజిషన్స్ని కొంత మార్పులు ఏర్పడతాయి. స్థానచలనానికి ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ స్థానచలనం కన్నా కూడా ఉన్న ప్రదేశంలోనే దానికి సంబంధించిన వృత్తిపరమైన బాధ్యతలు అనేవి వాళ్ళకి చాలా అధికంగా ఉండడం. అలాగే దాంతోపాటుగా తండ్రి యొక్క తోబుట్టువులు కానీ లేకపోతే మీ తండ్రి తర బంధువులతో కానీ ఈ రోజున వాళ్ళ ఇళ్ళకి మీరు వెళ్ళి రావడం, కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఆకస్మికంగా వాళ్ళు రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజున 12 రాశుల వాళ్ళు అంటే మేషం నుంచి మీన రాశి వరకు కూడా 12 రాశుల వాళ్ళు కూడా ముందుగా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన నమస్కారాలు, సూర్య నమస్కారాలు కానీ ఆదిత్య హృదయం చేసుకోవడం కానీ ఆదిత్య హృదయ పారాయణ చేయడం లేకపోతే వినడం కూడా, అంటే అందరూ చేయలేకపోయినా వినడం కూడా ఎక్కువ చేస్తారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు వినడం. అలాగే సూర్య నమస్కారాలు ప్రత్యక్షంగా కనబడతాడు కాబట్టి సూర్యనారాయణ స్వామికి నమస్కరించడం. అలాగే సూర్యనారాయణ స్వామికి ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఈ రోజున ఏదైనా గోధుమ పాయసం లాంటిది ఏదైనా నమస్కారం పెట్టి నైవేద్యంలో పెట్టుకున్నా అది కూడా మంచి ఫలితం ఏర్పడుతుంది. వీటన్నిటి వల్ల ఈ రోజున గోచార రీత్యా ఎవరికన్నా చిన్నపాటి సమస్యలు ఉన్నా దానికి సంబంధించి ఇవి చేసుకున్నా, ఇంకా ఒకవేళ ఇలా కుదరదు మేము మా ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటామన్నా అదైనా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే సూర్యనారాయణ స్వామి దేవాలయాలు అంటే నవగ్రహ దేవాలయ సందర్శన పైన మనకి రెగ్యులర్గా కనబడుతూ ఉంటాడు కాబట్టి అయినా సూర్యనారాయణ స్వామికి నమస్కరించుకోవడం, దాంతోపాటుగా మీ ఇష్టదేవత ప్రార్థనలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యపరంగా తర్వాత నేమ్ ఫేమ్ మొదలైన వాటి విషయంలోనూ అన్ని విధాలుగా కూడా మీకు అభివృద్ధికరంగా ఉంటుంది. ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి, గోచార రీత్యా ఏర్పడుతున్న చిన్నపాటి స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈ రోజున అవకాశం అనేది ఏర్పడుతుంది. నేటి వైశిష్యంలో భాగంగా మనం షష్టగ్రహ కూటమిలో ఈ రోజున మరొక 2 రాసుల గురించి, వాటికి ఏర్పడే విషయాలు, పరిహారాలు ఏదైనా ఉంటే వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా షష్టగ్రహ కూటమి మనం ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వాళ్ళలో తులకి వచ్చే నక్షత్రాలను కూడా మనం తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు, అంటే చిత్తలో 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, అన్నీ కలిపి 9 పాదాలు మనం ఈ యొక్క తులారాశిలో తీసుకుంటాం. తులారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనేది షష్ఠ స్థానంలో ఏర్పడుతుంది. అంటే 6 గ్రహాలు 6వ స్థానంలో ఏర్పడడం అనేది వీళ్ళకి జరుగుతుంది. అలాగే 6వ స్థానంలో ఏర్పడే షష్టగ్రహ కూటమిలోంచి 12వ స్థానాన్ని చూద్దాం. అలాగే 6వ స్థానం మీనరాశి, ఆ మీనరాశి యొక్క అధిపతి 8వ స్థానంలో ఉండడం, ఇది వీళ్ళకి షష్టగ్రహ కూటమి యొక్క పరిస్థితి. ఇది వీళ్ళకి ఈ యొక్క 29 మార్చి ఈవినింగ్ తర్వాత నుంచి కూడా అక్కడి నుంచి దాదాపుగా ఇంకొక 2 నెలల పాటు, అంటే ఆల్రెడీ ఒక 2 నెలల క్రితం నుంచి ఇది స్టార్ట్ అవుతూ వచ్చినా కూడా ఇప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ 6 కలిపి ఒకే స్థానంలో కనబడుతున్న అన్ని నెమ్మదిగా చేరుతూ వచ్చింది. కాబట్టి ఇప్పటికీ దీని యొక్క ప్రభావాన్ని మనం ఇక్కడి నుంచి కొంత కరెక్ట్గా చూసుకుంటూ 2 నెలల పాటు ఉంటుంది. ఇది మీ యొక్క జన్మ జాతకంలో మీకు నడిచే దశలు అంతర్దశలు మీ యొక్క లగ్నానికి ఫేవరబుల్గా ఉండి మంచి దశలు నడుస్తున్నప్పుడు ఎవరికైనా సరే షష్టగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్లు అతి బలంగా ఉండి ఏదో ఇబ్బంది ఏర్పడుతుందని దాని గురించి పెద్దగా వరి అవ్వక్కర్లేదు. కానీ అది ఎక్కడ ఏర్పడుతుంది, అలాగే అధిపతి ఎక్కడున్నాడు, ప్లస్ అక్కడి నుంచి అది ఏమేమి చూస్తుంది ఆ ఏరియా నుంచి అన్నది ఒకటి చూస్తాం. రెండోది వచ్చేసి ఆ యొక్క గ్రహస్థితిలో ప్రతి గ్రహం మరొక గ్రహానికి మిత్రుడే కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ దాదాపుగా 6 గ్రహాల్లో మనం తీసుకున్నట్లయితే రాహువు, శుక్రుడు, తర్వాత బుధుడు, తర్వాత వచ్చేసి ఈ యొక్క రవి, చంద్రుడు, తర్వాత శని, ఈ 6 గ్రహాల్లో కొన్ని గ్రహాలకి కొన్ని గ్రహాలు మిత్రత్వం ఉంటుంది, కొన్నిటికి శత్రుత్వాలు లాంటివి ఉంటాయి. కనుక ప్రతి గ్రహం మనకి ఫేవరబుల్గానే అందరి జాతకాలకి అన్నీ ఇవ్వవు. కనుక ఏవి ఎంతవరకు ఫేవరబుల్గా ఉంటాయి వాటిని మనం ఎలా అధిగమించాలనే విషయాన్ని మాత్రమే మనం ఇక్కడ తెలుసుకుంటాం. దానికి సంబంధించిన పరిహారాలు కూడా ఏమన్నా ఉంటే అది కూడా చెప్తాం. అయితే మొట్టమొదటిగా 6వ స్థానంలో ఏర్పడడం వల్ల 6వ స్థానంలో మనకి అన్వాంటెడ్గా ఉండే యొక్క ఎనిమీస్ అనేవాళ్ళు అధికంగా ఉంటారు. అంటే ఎవరన్నా మన మీద శత్రుత్వం ఉండేవాళ్ళు కానీ, అంటే శత్రుత్వాలు, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, అనారోగ్యాలకు సంబంధించిన విషయాలు, అలాగే ఏదైనా లోన్స్ వీటికి సంబంధించిన విషయాలు, ఇవన్నిటినీ డీల్ చేసే ప్రదేశంగా కూడా మనం
అనుకుంటాం. అలాగే హార్డ్ వర్క్గా కూడా మనం ఆ ప్రదేశాన్ని తీసుకుంటాం. అలాగే విజయాల కోసం పోటీలు పడే స్థానంగా కూడా తీసుకుంటాం. అంటే ప్రతి దాంట్లో ప్లస్ మైనస్ అన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ వ్యక్తి చాలా కష్టపడి పనిచేస్తున్నా అనుకోని శత్రుత్వాలు, అంటే మన మీద ఏదో ఆధిపత్యం చెలాయించడానికి అన్నట్టుగా ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం ఇలాంటివి కూడా అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏంటంటే ఆరోగ్య విషయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి, అలాగే మానసిక ప్రశాంతతను పెంచుకోవాలి, వీలైనంతవరకు యోగా మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆరోగ్య సంబంధంగా మనం ఏమి తినాలి ఏం తినకూడదు ఆరోగ్యాన్ని వీలైనంత జాగ్రత్తలుగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే సమస్యగా కాకుండా సమస్యకి మన వైపు నుంచి చేయగలిగిన సొల్యూషను కొన్ని మన చేతుల్లో కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడినా అవతల వాళ్ళతో మనకి ఏదైనా శత్రుత్వం లాంటిది ఏర్పడుతుంది అనుకున్నప్పుడు వీలైనంత తగ్గించి మాట్లాడడం, వీలైనంత గొడవలకి దూరంగా ఉండడం, అలాగే మన యొక్క శక్తికి మించి మనం కష్టపడడం బట్టి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఏర్పడతాయనుకున్నా, ఆహార సమస్యలు ఏమైనా ఏర్పడతాయన్నా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం. అలాగే అనవసరంగా రుణాలు తీసుకోవడం, అంటే కొందరు ఆ సమయంలో రుణాలు తీర్చేవాళ్ళు కూడా ఉంటారు. అంటే అది కొన్ని సందర్భాల్లో రుణాలు తీరుస్తారు, రోగనిరోధక శక్తి విషయంలో జాగ్రత్తలు బాగానే ఉంటాయి. అలాగే పోటీతత్వం అనేది చక్కగా పెరుగుతుంది, అనుకున్న విషయాలు సాధన కోసం చాలా గట్టిగా కృషి చేస్తారు. అలాగే శత్రువుల మీద ఆధిపత్యం చెలాయించి వాళ్ళ మీద నెగ్గడానికి చేసే కృషి ఇవన్నీ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు మీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్య విషయంలో, శత్రువుల విషయంలో. అంటే శత్రువులు అంటే ఏదో పెద్దగా వాళ్ళు వచ్చేసి మన ఏదో చేసేస్తారని కాదు, అంతర్గత శత్రువులు కూడా మనుషులకు ఉంటాయి, అలాగే బాహ్యంగా కనబడే ఉంటాయి. ప్రతి విషయంలోనూ మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి వ్యక్తులతో వీలైనంత ఘర్షణ రాకుండా, ఘర్షణ ఏర్పడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి వీలైనంత దూరంగా ఉంటూ, మన ప్రశాంతతకి మనం భంగం కలిగించకుండా వీలైనంత దూరంగా ఉంటూ, మన ఆరోగ్యం కోసం మనం యోగా మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ ఎక్కువ గొడవలకు దూరంగా ఉండేట్టుగా చేసుకోవడం అనేది అదొకటి మన చేతుల్లో ఉంది. అలాగే ఓవర్ స్ట్రెయిన్ పెంచుకోకుండా స్ట్రెస్ లెవెల్స్ని వీలైనంతవరకు తగ్గించుకుంటూ అనవసరమైన లోన్స్ పెంచుకోకుండా జాగ్రత్తలు పడాలి. ఏమైనా ఉంటే తీర్చుకోవడానికి ప్రయత్నం చేసినా మంచిదే. కొందరు ఆ సమయంలో అలా కూడా చేస్తారు. అయితే కొత్త విధానంలో మళ్ళీ కొత్తగా మనం ఖర్చులు పెంచేసుకోవడం, కొత్తగా మనం లోన్స్ తీసేసుకోవడం, ఆ లోన్లని అనవసరంగా ఖర్చు పెట్టుకోవడం అలాంటివి ఏం చేయకుండా ఎక్కడి నుంచైనా లోన్లు అంటే ఏదైనా రుణాలు లభించినా వాటిని మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఆలోచించుకోవడం అనేది, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం, అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసే ప్రయత్నాల్లో మనం చేసుకుంటూ ముందుకు పెడితే రాగల 2 నెలల్లో దాని యొక్క ప్రభావానికి అంతగా మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే ఫస్ట్ పాయింట్ అనేది ఏర్పడదు. ఇక రెండోది ఏంటంటే మీకు నడిచే జాతకంలో నడిచే దశల్లో మీ జాతక ప్రకారం మంచి దశలు అంటే మీ లగ్నాన్ని పడే దశలు మంచివే నడుస్తున్నప్పుడు అది ప్రధానంగా తీసుకున్నప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ అంతా మీరు టెన్షన్ పడవలసిన అవసరం కూడా ఉండదు. చిన్నపాటి పరిహారాలతో కూడా దాన్ని మీరు అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఇక రెండోది వచ్చేటప్పటికి దాంతోపాటుగా ఏంటంటే వీటికి సంబంధించి మనం ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే ఆరోగ్యం విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, లోన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకెడతాం కనుక వీలైనంత వరకు క్రీం అచ్యుతానంద గోవింద అనే శ్లోకాన్ని పఠించుకోవడం అనేది చాలా అది కూడా వం క్రీం అచ్యుతానంద గోవింద అనే శ్లోకాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళడం. అలాగే ఇంకా ఏంటంటే మీ యొక్క ముఖ్యంగా సమస్యలను అధిగమించడానికి శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే శ్లోకాన్ని పఠించుకోవడం, అది కూడా మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ 6 to 7 మధ్య చేయడం అనేది, అలాగే ఏదైనా శంకరుడి ఆలయాలు సందర్శించడం అనేది, ఇవన్నీ కూడా చిన్న పరిహారాలు మీరు చేసుకోగలిగినవే. అలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ చిన్న సమస్యని మీరు అధిగమించడం అనేది పెద్ద కష్టంగా అనిపించదు. ఏది ఏమైనప్పటికీ పోటీతత్వం, పోటీల వల్ల స్ట్రెస్, స్ట్రెయిన్, అలాగే ప్రతి విషయంలోనూ కనబడని అంతర్గతంగా వ్యక్తులు మీ మీద కొంత రహస్యంగా శత్రువులు ఇంపాక్ట్ లాంటి వాటి వల్ల ఇవన్నీ కూడా చిన్న వాటిని మీరు అధిగమించగలుగుతారు కనుక ఇది ఒకటి మనం ఈ తులారాశి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక వృశ్చిక రాశి గురించి కూడా మనం ఒక 4 ముక్కలు మాట్లాడుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ఇది మనకి షష్టగ్రహ కూటమి అనేది పంచమ స్థానంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కలిపి వృశ్చిక రాశిలోకి వస్తాయి. పంచమ స్థానంలో ఏర్పడడం బట్టి వృశ్చిక రాశి వాళ్ళకి బెట్టింగ్లు వీటన్నిటికీ వీళ్ళంత దూరంగా ఉండాలి, మానసిక ప్రశాంతత విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సంతానం విషయంలోనూ తర్వాత ఖర్చుల విషయంలోనూ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇష్టపడిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా పాటిస్తూ మానసిక డిప్రెషన్ లేకుండా జాగ్రత్త, అంటే ఏదైనా నేను సాధించగలను, ఏదైనా నాకు వచ్చేస్తుంది, ఆర్థికంగా ఏదైనా సాధించగలననే నమ్మకం, అతి ఓవర్ కాన్ఫిడెన్స్లోంచి కొంచెం దూరంగా ఉంటూ చేయగలిగిన తర్వాత వాటిని సాధించుకునే విధంగా మార్గాలు అన్వేషించుకోవడంలో తప్పులేదు. అలాగే మీ యొక్క సంతానంతో వైరుధ్య భావాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాగే మీకు ఇష్టపడిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గౌరవం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా మీకు సమస్యగా అనిపించదు. కనుక వీలైనంతవరకు వృశ్చిక రాశి వాళ్ళకు కూడా నడిచే దశలో అంతర్దశలో సపోర్టివ్గా ఉన్నప్పుడు ఈ యొక్క గోచార రీత్యా షష్టగ్రహ కూటమి పంచమ స్థానంలో ఏర్పడిన మీ యొక్క ఉపాసనకి అది అవరోధాలు కల్పించినా కూడా ఏదైనా మీకు డిప్రెసివ్ థింకింగ్ లాగా లేకపోతే ఒకలాంటి డిప్రెషన్ లాంటి పరిస్థితులు ఏవి ఏర్పడుతున్నా మనోబలాన్ని కోల్పోకుండా తప్పనిసరిగా దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళులు, దుర్గా స్మృతి హర్షభీతి లాంటివి చేయడం, వీటన్నిటి వల్ల కూడా వీళ్ళకి వీలైనంతవరకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కనుక వీళ్ళంతవరకు ఎవరితో అభిప్రాయ భేదాలు రాకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్లా చేసేసి అధిక లాభాలు వస్తాయన్న ఉద్దేశాలకు దూరంగా ఉంటూ రాగల 2 నెలలు చాలా వరకు వీళ్ళు జాగ్రత్తలు పాటించినట్లయితే సమస్య అనేది ఏర్పడకుండా దాంట్లో నుంచి బయటపడతారు. మీ నడిచే దశలు అంతర్దశలు సపోర్టివ్గా ఉన్నప్పుడు దీని యొక్క స్థాయి గురించి కూడా అంతగా మీరు ఇది అవ్వక్కర్లేదు. కాబట్టి వీలైనంతవరకు ఉపాసన విషయంలో, సంతానం విషయంలో, ఆలోచనల విషయంలో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో, ఇష్టపడిన వాళ్ళ విషయంలో, అన్ని విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఏది చేసినా ఎవరి మీద తొందరగా కోపగించుకోకుండా, తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ నెమ్మదిగా ఆత్మీయుల్ని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్య అనేది లేకుండా హ్యాపీగా బయటకు వచ్చేస్తారు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.